అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతో. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. జర్నలిజం చాలా పవిత్రమైనది కదా. జర్నలిస్టులు అంటే ప్రజలు ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఇబ్బంది వచ్చినా, ఒక పోలీస్ అధికారితో ఇబ్బంది ఎదురైనా, లేదా ఇతరత్ర ఎలాంటి సమస్య అయినా, ఎంత తీవ్రమైనదైనా ఒక జర్నలిస్ట్ దగ్గరికి వెళ్తే దానికి ఒక పరిష్కారం ఉంటుంది. ఖచ్చితంగా ఒక జర్నలిస్ట్ మన పక్షం తీసుకుని నిలదీస్తాడు అనేటువంటి భరోసా, ధైర్యం ఇచ్చే వృత్తి కదా. అటువంటి వృత్తి ఎటుపోతుంది, ఎలా తయారవుతుంది, జర్నలిస్టులుగా కొంతమంది ఎలా చలామణి అవుతున్నారు, ఎలా వ్యవహరిస్తున్నారు, అచ్చోసిన ఆంబోతుల్లా ఎలా మారుతున్నారు అనే దాన్ని కాస్త అర్థం చేసుకోవాలి. అసలు ఇలాంటి పోకడ ఎప్పుడు ఎలా ప్రారంభమైందంటే, ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యుగంలో డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ని అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకు ముందు కూడా చాలా తీవ్ర స్థాయిలో భ్రష్టు పట్టించాడు. శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇవాళ రాజకీయాలను విశ్లేషించే స్థాయిని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చాడంటే ఎంత పతన స్థితికి ఈ వ్యవస్థలను దిగజార్చాడనేది అర్థం చేసుకోవచ్చు. దురదృష్టం ఏంటంటే వాళ్ళ ఒక కెమెరా పెట్టుకుని, ఒక బైక్ పెట్టుకుని మాట్లాడే ప్రతి వెధవని కూడా జర్నలిస్ట్గా పరిగణలోకి తీసుకుంటున్నది సమాజం. ఖచ్చితంగా సమాజంలో కూడా కాస్త మేల్కొల్పు అవసరం. అసలు జర్నలిస్టులు ఎవరు, నోటికి వచ్చింది వాగే వాళ్ళు ఎవరని ఖచ్చితంగా ఇవాళ దీనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, కొమ్మినేని శ్రీనివాసరావు గారు, కృష్ణన్ రాజు గారు ఇద్దరు జర్నలిస్టులే, ఇద్దరు సీనియర్ జర్నలిస్టులే. మరి ఇద్దరు కూడా చాలా దుర్మార్గమైన భాష వాడారు, దౌర్భాగ్యకర రీతిలో వాళ్ళు వ్యవహరించారు. ఒక బాధ్యతాయుతమైన మీడియా ప్లాట్ఫామ్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు నిజంగా మొత్తం జర్నలిజం వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుపడే స్థాయికి తీసుకువెళ్ళారు. అటువంటి వ్యక్తులు ఆ రకమైన కామెంట్స్ చేసిన తర్వాత ఎలా స్పందించాలి సగటు జర్నలిస్టులు ఏ విధంగా నడుచుకోవాలి, ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి అనే విషయాలను కొద్దిమంది పూర్తిగా విడిచిపెట్టారు. అసలు వాళ్ళని జర్నలిస్టులు అనాలా అంటే అనడానికి మనసు రావట్లేదు. ఖచ్చితంగా వాళ్ళని అచ్చోసిన ఆంబోతులు అనాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అచ్చు వేసి రోడ్డు మీద విడిచిపెట్టినటువంటి ఆంబోతుల్లా కొంతమంది వ్యవహరిస్తున్నారు. అటువంటి ఆంబోతులు మాట్లాడిన మాటల్ని ఒకటి రెండు మీకోసం ఉదాహరిస్తాం. ఒక ఆయన పెద్ద ఆయన సీనియర్ జర్నలిస్ట్, ఆయన బాగా సెటిల్ అయ్యాడు, మంచి కంఫర్టబుల్ లైఫ్లో ఉన్నాడు. ఆయన మాట్లాడేది ఏంటంటే, సిరా చుక్కలతో పడుపు వృత్తి అంటే ఒళ్ళు కొవ్వుపోయి నీలా బలిసిపోయి చేసేది కాదురా భయ్. వ్యభిచారం అనేది వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ మనసుని చంపుకుని చేసేటువంటి వృత్తి. నీలాగా ఒళ్ళంతా నిలువెల్ల కొవ్వుతో వ్యాప్తి చెందిన వాళ్ళకి అర్థం కాదు అది. జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి బాగా మత్తెక్కిపోయి కొట్టుకునే నీలాంటి నీచ బుద్ధి కలిగిన వాళ్ళకి పడుపు వృత్తి అనేటువంటి పోలిక తీసుకొచ్చే స్థాయికి దిగజారిపోయారంటే, దాన్ని మరికొద్ది మంది జర్నలిస్టులు సమర్థించే స్థాయికి దిగజారిపోయారంటే ఖచ్చితంగా వీటన్నిటిని అర్థం చేసుకోవాలి, ఏ స్థాయిలో వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి విష పురుగుల ఆలోచన స్థితి ఎలా ఉందనే దానికి ఇది ఒక గ్రేట్ ఎగ్జాంపుల్గా భావించాలి. అటువంటి వ్యక్తులు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు వ్యభిచారంతో పోలుస్తున్నారు. ఇక్కడ రెండో విషయం వస్తే, ఇంకొక జర్నలిస్ట్ ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, జూనియర్ జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు గారి కంటే చాలా ఘోరంగా మాట్లాడారట, ఇంకా బూతులు కూడా తిడుతున్నారట. ఈయన ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి మాట్లాడాడు. జూనియర్ జర్నలిస్టులు మాట్లాడారు. జర్నలిస్టులా కాదా, జూనియర్లా సీనియర్లా పక్కగా పెడితే, ఎవడైనా ఏదైనా తప్పు మాట్లాడితే నీ బుద్ధి ఎటుపోయింది, నీ బుద్ధి గడ్డి తిందా, నీ జ్ఞానం లేదా, నీకు ఆలోచన లేదా, నీకు సోయ లేదా, జగన్మోహన్ రెడ్డికి ఎంత ఊడిగం చేస్తే మాత్రం ఈ స్థాయిలో సమర్థించాలా? ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళల మీద ఆ స్థాయిలో విష ప్రచారం చేస్తే దాన్ని ఖండించాల్సిన బాధ్యతను మర్చిపోయి ఇంతకుముందు వాడు మాట్లాడలేదా, వీడు మాట్లాడలేదా అనేటువంటి పోలికలు తీసుకువస్తారా? ఒక తప్పు ఎవడు చేసినా తప్పే కదా. ఇవాళ నీ కళ్ళ ముందు జరిగినటువంటి తప్పు ఒక సమాజంలో ఉన్నటువంటి మహిళా లోకానికి ఆపాదిస్తున్నటువంటి ఒక మాటని ఖచ్చితంగా తప్పు పట్టాల్సింది పోయి మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది. మీలాంటి వాళ్ళు కనీసం జర్నలిస్ట్గా చెప్పుకోవడానికి కూడా అర్హతను కోల్పోయారనేది ఇన్సిడెంట్ ద్వారా అర్థమవుతుంది. ఇక మరొక మహిళా జర్నలిస్ట్, ఆ అక్క ఒక తులసి మొక్క,
ఆ తులసి మొక్క మొన్న గంజాయి మొక్కలను మెడలో వేసుకుని చాలా గొప్పగా గర్వంగా తిరిగింది. మరి ఆ మొక్క ఏంటో గడిచిన 4 రోజులుగా ఇష్యూ మీద స్పందించడానికి మాత్రం ముందుకు రాలేదు. ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని అత్యాచారాలు జరిగిపోతున్నాయి, అది జరిగిపోతుంది, అసలు అది ఇది అన్నారు. అలాంటి దుర్మార్గమైనటువంటి యదవలనే కదా శిక్షించారు. అటువంటి వాళ్ళని కఠినంగా ట్రీట్ చేయకపోతే ఇలాంటి ఆగువనే కదా హోంమంత్రి వంగలపూడి అనిత గారు చెప్పింది. మరి అటువంటి వాళ్ళందరినీ రోడ్ల మీద విచ్చలవిడిగా వదిలేయండి అని మీరే చెప్తున్నారు. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిపోతున్నాయని మరోవైపు మీరే చెప్తున్నారు. అసలు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి తులసి మొక్కలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సెలవు ఇచ్చిన తర్వాత, ఆయన 1-2 ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత, ఓకే జగనన్న లైన్ ఇది, ఈ లైన్కి అనుగుణంగా మనం వెళ్ళాలనే స్థాయిలో ఆలోచనలు చేస్తూ ఉంటే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేయడం ఎలాగా? పక్క రాష్ట్రంలో కూర్చొని అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి మీరంతా తయారవడం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షేత్రస్థాయి పరిస్థితుల మీద మీకు ఏమన్నా అవగాహన ఉందా? ఇక్కడ సామాజిక స్థితిగతులు మీకు ఏమైనా తెలుసా? నోట్లో 4 మొక్కలు ఉన్నాయి కదా, నోటుకు వచ్చింది అల్లా వాగితే అది జర్నలిజం అయిపోతుందా? తులసి మొక్క గారు చెప్తున్నారు మాట, గంజాయి మొక్కలందరినీ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా చాలా గౌరవప్రదంగా ట్రీట్ చేసి జైలుకు పంపించి బయటకు తీసుకొచ్చి వాళ్ళలో పరివర్తనను కలిగించాలి అని. మరి అలాంటి ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులు ఇలాగా మాట్లాడరు కదా. వాళ్ళ ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ని పెంచుకోవడానికి, వాళ్ళ ఎక్స్ట్రీమిజాన్ని మరింత వ్యాప్తి చేసుకోవడానికి అనువైనటువంటి గంజాయి మొక్కల్ని కాపాడుకోవడంలో భాగంగా అలాంటి మాటలన్నీ కూడా వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు. ఏదేమైనా ఇవాళ ఈ సోకాల్డ్ జర్నలిస్టులుగా చెప్పుకోబడుతున్నటువంటి వాళ్ళంతా చెప్పేది ఏంటంటే, అసలు ఆ రోజు కృష్ణంరాజు గారు మాట్లాడిన మాటల్లో తప్పేమీ లేదు, అది పేపర్లో రిపోర్ట్ చేశారు, రిపోర్ట్ చేసినటువంటి వార్తల్ని, ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఉటంకించారని, అరే సన్నాసుల్లారా అని మిమ్మల్ని అనడంలో ఏమైనా తప్పుందా? ఈ మాట వాడడానికి కాస్త ఆలోచించాల్సి వచ్చినా ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళందరినీ సన్నాసుల్లారా అనడం కాదు, చెప్పు తీసుకు కొట్టాలి. ఏ చెప్పుతో కొట్టాలో కూడా ప్రజలే ఆలోచించాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారంటే, వీళ్ళు అసలు జర్నలిజంలో ఎక్కడన్నా వేశ్య అనే పదాన్ని రాస్తామా? వ్యభిచార కోపంలో పట్టుబడిన వాళ్ళని కూడా యువతులు పట్టుబడ్డారు, మహిళలు పట్టుబడ్డారు అంటారు తప్ప 10 మంది వేశ్యలను అదుపులోకి తీసుకున్నారు, 11 మంది వేశ్యలను అరెస్ట్ చేశారని ఎవడన్నా వాడతాడా? అటువంటి బుద్ధి గడ్డితన్న ఎదవ ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళలందరినీ వేశ్యలుగా చిత్రీకరిస్తే మరొక సన్నాసి వచ్చి సంకరజాతి అనేటువంటి మాటలను మాట్లాడుతుంటే మీ చెవుల్లో యాసిడ్ పోసుకున్నారా? మీరు నిలదీయాల్సిన బాధ్యత మీకు లేదా? ప్రశ్నించాల్సిన బాధ్యత మీకు లేదా? ఇలాంటి నీచమైన వ్యక్తుల్ని నిజంగా ఖచ్చితంగా కటకటాలు వెనక్కి పంపించాలి. తప్పెవరు చేసినా తప్పే, తప్పుడు మార్గంలో ఎవరు విషయాన్ని వ్యాప్తి చేసినా కూడా తప్పే. అది ఖచ్చితంగా అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. అది కొమ్మినేని శ్రీనివాసరావు కావచ్చు, కృష్ణంరాజు కావచ్చు, లేక ఇంకెవరైనా కావచ్చు. జర్నలిజం అనేటువంటి స్వేచ్ఛను అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా ఎర్రగబడిపోతామంటే సమాజం చూస్తూ ఉండదు, యాక్సెప్ట్ చేయదనే విషయాన్ని కూడా ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.